తెలంగాణలో బీజేపీ లోక్సభ అభ్యర్థుల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్లలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ నెల 29న తెలంగాణ పర్యటన రానుండడంతో కమల దళం ఆ నియోజకవర్గాల్లో ప్రధాని సభలు ఏర్పాటు చేస్తోంది. లోక్సభ అభ్యర్థుల జాబితా ఖరారు ప్రక్రియ ముగియడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీలో నేతల మధ్య సమన్వయం, ఎన్నికల ప్రచారాలపై దృష్టి సారించారు. అభ్యర్థులకు అనుకూలంగా మంత్రులు, ఎమ్మెల్యేలను పనిచేయించేందుకు వీలుగా ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నెల 28 నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు 11 రోజుల పాటు సీఎం 20 సభల్లో పాల్గొనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, ప్రచార సభలు, సమావేశాలతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అందులో భాగంగా ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపల్లెలో సాయంత్రం 3 గంటలకు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్న చంద్రబాబు అనంతరం గుంటూరు సిటీలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరో 3 జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభలలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు పిఠాపురంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లాల్ బజార్లోని మహంకాళి దేవాలయం ప్రాంగణంలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో పార్టీలో భారీగా చేరికలు ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఆశించి భంగపడిన జి వివేక్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. పెద్దపల్లి టికెట్ ఇవ్వలేదు కాబట్టి సలహాదారు పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు వివేక్. పెద్దపల్లి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ అనుచరులతో సమావేశం కానున్న వివేక్ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యూపీలో పెద్ద ప్రమాదం తప్పింది. సంబాలో బీజేపీ ప్రచార సభ వేదిక సడన్ గా కుప్పకూలింది. ప్రచారంలో భాగంగా నేతలు ఒక్కసారిగా వేదికపైకొచ్చారు. ప్రచారం సాగిస్తుండగా ఒక్కసారిగా స్టేజ్ కూలిపోవడంతో వేదికపై నిలబడ్డ నేతలు కింద పడ్డారు. ఒకరిపై ఒకరు పడడంతో పలువురు నేతలు గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. దక్షిణాదిలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ పెద్ద మొత్తంలో సీట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు సౌత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బరిలోకి దిగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెంగాల్లోని ఓ మిఠాయి వ్యాపారి వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రదీప్ హల్దర్ అనే వ్యాపారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన దుకాణంలో అమ్మే మిఠాయిలను వివిధ పార్టీల గుర్తులతో తయారు చేస్తున్నాడు. ఓటింగ్ పై ప్రజల్లో అవగాహన పెంచడానికి తన వంతు ప్రయత్నంలో భాగంగా పార్టీల గుర్తులతో మిఠాయిలను తయారు చేస్తున్నట్లు ప్రదీప్ హల్దర్ తెలిపాడు.